హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను బెస్ట్ పీహెచ్, మన స్కిన్ పీహెచ్ ని బ్యాలెన్స్ చేసే బాడీ వాషెస్ ఏంటి అనేది చెప్తాను ఈ సమ్మర్స్ లో యూస్ చేయడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనకు కనుక హెల్దీ స్కిన్ ఉంటే మన పీహెచ్ లెవెల్ అనేది ఏంటంటే 4.5 to 5.5 మధ్యలో ఉంటుంది అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే 6 వరకు వెళ్ళొచ్చు. సో దీన్ని బట్టి మనం మన బాడీ వాషెస్ ని అండ్ సోప్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ కి మంచి హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత మనం ఎంత స్కిన్ కేర్ యూస్ చేసినా కానీ ఫస్ట్ క్లీనింగ్ దగ్గర కదా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు కనుక ఆయిలీ స్కిన్ ఉంటే మీరు ఏంటంటే జెల్ బేస్డ్ క్లెన్సర్స్ యూస్ చేయొచ్చు, లైక్ లైట్ వెయిట్ అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి లేకపోతే నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పీహెచ్ అనేది 4.5 to 5.5 మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ కనుక మీకు డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటే మీకు పీహెచ్ ఏంటంటే 4.5 to 5.5 to 6, యాక్చువల్లీ 4.5 to 6 మధ్యలో ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ యర్ స్కిన్. అంటే ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉందా లేకపోతే నార్మల్ డ్రైనెస్ ఉందా దాన్ని బట్టి. సో మీకు గనక ఇలా ఉంటే మీరు ఏంటంటే సెరమైడ్స్, గ్లిసరిన్ ఇలాంటి లైక్ ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ ని యూస్ చేయడం అనేది చాలా బెటర్. సో క్రీమీ కన్సిస్టెన్సీ ఉండే బాడీ వాషెస్ అనేవి మీకు బాగా సెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డవ్. అండ్ మీకు ఒకవేళ కనుక యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే అగైన్ మీ స్కిన్ లైక్ పీహెచ్ కూడా ఏంటంటే ఆయిల్ అండ్ నార్మల్ వాళ్ళతో ఉంటుంది అనమాట, అంటే 4.5 to 5.5. సో మీరు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండే బాడీ వాషెస్ ని యూస్ చేయాలి, లైక్ టీ ట్రీ ఆయిల్ లేకపోతే సాలిసిలిక్ యాసిడ్. సో ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద యాక్నే కాజింగ్ బ్యాక్టీరియా అని అది రెడ్యూస్ చేస్తుంది. సో మన స్కిన్ పీహెచ్ లెవెల్ ఏంటంటే ఎసిడిక్ కిందకు వస్తుంది అనమాట, ఎందుకంటే అగైన్ ఈ బ్యాక్టీరియా, ఈ పొల్యూషన్, పొల్యూటెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో ఫైట్ చేయడానికి అని చెప్పి మన స్కిన్ పీహెచ్ అనేది ఎసిడిక్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది సోప్స్ ని ఎందుకు యూస్ చేయొద్దు అంటారంటే సోప్స్ లో పీహెచ్ లెవెల్ అనేది 8 to 10 ఉంటుంది. మన స్కిన్ పీహెచ్ లెవెల్ 4.5 to 5.5, అది 8 to 10. సో అందుకని చెప్పి మనం సోప్స్ అవి యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ మీద ఏంటంటే నేచురల్ ఆయిల్స్ స్ట్రిప్ అయిపోయి స్కిన్ చాలా డ్రై అండ్ రఫ్ అండ్ ఎలాస్టిసిటీ కూడా లేని ఫీలింగ్ అది వస్తూ ఉంటుంది. ఒకసారి అలా పీస్ లో అయిపోతూ ఉంటుంది కదా మన స్కిన్ అనేది, చాలా గట్టిగా అయిపోయినట్టు. అది ఎందుకంటే పీహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. సో అందుకని చెప్పి మీరు సోప్స్ ఆయిల్స్ ఈవెన్ బాడీ వాషెస్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేకపోతే మీకు మెన్షన్ చేస్తారు కదా వాళ్ళ వెబ్సైట్స్ లో ఏదైనా లైక్ పీహెచ్ బ్యాలెన్స్డ్ అని లేకపోతే జెంటల్ క్లెన్జర్స్ అని చెప్పి, సో ఇలాంటివి లేకపోతే సెన్సిటివ్ స్కిన్ అని చెప్పి ఇలాంటివి ఉండేవి మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ కి లాంగ్ రన్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బయో ఆప్రికాట్ రిఫ్రెషింగ్ బాడీ వాష్ అని చెప్పి. సో ఇది మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా లేకపోతే యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా కానీ బాగా సెట్ అవుతుంది. ఇందులో ఆప్రికాట్ ఆయిల్ ని యూస్ చేశారు, రీతాని యూస్ చేశారు అండ్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మన యాక్నే కాజింగ్ బ్యాక్టీరియా ఫైట్ చేస్తుంది, మన స్కిన్ మీద ఉండే నేచురల్ ఆయిల్స్ ని స్ట్రిప్ చేయదు, ఓవరాల్ గా మంచి హైడ్రేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మెయిన్ గా మన స్కిన్ పీహెచ్ లెవెల్ ని ఇది బాగా బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ బాడీ వాష్ అందరికీ తెలిసిందే, చాలా అఫోర్డబుల్ అండ్ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. అదేంటంటే పియర్స్ బాడీ వాష్ అనమాట. సో ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ యూస్ చేయొచ్చు. ఇది మన స్కిన్ మీద ఉండే పీహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. చాలా మైల్డ్ ఫార్ములేషన్, మీకు ఏ సీజన్ లో అయినా కానీ మీరు ఇది యూస్ చేయొచ్చు. దీనిలో 98% ప్యూర్ గ్లిసరిన్ యూస్ చేశారు. సో ఈ సమ్మర్స్ లో ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా కానీ ఇది యూస్ చేస్తారు. సో థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే మీకు ఒకవేళ సెన్సిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటే వీళ్ళకి ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిన్ టైప్ ఉంటే మీరు ఏంటంటే సెబామేడ్ ఫ్రెష్ షవర్ అని బాడీ వాష్ ని యూస్ చేయొచ్చు. ఇది సోప్ ది ఫార్ములేషన్ అండ్ చాలా జెంటల్ అండ్ చాలా మైల్డ్ గా ఉంటుంది, క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. పీహెచ్ దీనికి 5.5. సో మీకు డ్రై, ఎక్స్ట్రీమ్ డ్రై, సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉంటే ఇది పర్ఫెక్ట్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ అగైన్ సెబామేడ్ నుండే ఆలివ్ అండ్ ఆలివ్ ది ఫేస్ అండ్ బాడీ వాష్ అని చెప్పనమాట. సో ఇది మీరు ఫేస్ వాష్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అగైన్ మీకు డ్రై, ఎక్స్ట్రీమ్ డ్రై, సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉంటే మీరు సమ్మర్స్ లో యూస్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే ఇది స్కిప్ చేయడమే బెటర్, ఎందుకంటే కొంచెం జిడ్డుగా చేస్తుంది స్కిన్. బట్ ఇది ఏంటంటే ఓవరాల్ గా మన స్కిన్ పీహెచ్ లెవెల్ ని బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది మన స్కిన్ మీద చాలా జెంటల్ గా ఉంటుంది అండ్ మన స్కిన్ నేచురల్ బ్యారియర్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే జస్ట్ హ్యూమన్ రీవైటలైజింగ్ బాడీ వాష్ అని చెప్పి. దీనిలో ఏంటంటే వీళ్ళు లెమన్ ని యూస్ చేశారు. సో మీకు ఒకవేళ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే మీరు ఇది యూస్ చేయొచ్చు. బ్యాక్ యాక్నే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అండ్ ఇది మన స్కిన్ అగైన్ పీహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ దీనిలో ఏంటంటే యాక్నే లైక్ కాజింగ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసే ప్రాపర్టీస్ అవి ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి అది లైక్ ఇలాంటి వాళ్ళకి బెస్ట్. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎస్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. టేక్ కేర్, బై అండ్ షైన్స్.